ప్రతి ఊర్లో ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ జరిగిన ఘటన మర్చిపోయినా ఆ ప్లేస్ మాత్రం ఆ జ్ఞాపకాన్ని వదిలిపెట్టదు. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ నేను ఎక్స్పీరియన్స్ చేసింది. రాత్రి 11:45, రోడ్ ఎంటీ, సైలెన్స్ చాలా హెవీగా అనిపించింది. షార్ట్ కట్ అని రైల్వే ట్రాక్ మీద నడవడం స్టార్ట్ చేశాను. కొంచెం దూరం నడిచాక వైట్ డ్రెస్లో ఒక అమ్మాయి కనిపించింది. ఆమె నడుస్తోంది, కానీ కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది. ట్రైన్ హార్న్ వినిపించింది. నేను లౌడ్గా పిలిచాను, హలో, ట్రైన్ వస్తుంది, పక్కకు వెళ్ళండి. ఆమె రియాక్షన్ లేదు. ట్రైన్ దగ్గరికొచ్చింది. లైట్స్ ఐస్ మీద పడ్డాయి. నేను ఐస్ క్లోజ్ చేశాను. ట్రైన్ వెళ్ళిపోయాక ఆమె అక్కడ లేదు. నెక్స్ట్ డే లోకల్స్ని అడిగాను, మీరు చూసింది అమ్మాయి కాదు బాబు, 3 సంవత్సరాల ముందు అదే ప్లేస్లో యాక్సిడెంట్. ట్రైన్ లైట్ పడినప్పుడు ఆమె షాడో గ్రౌండ్ మీద కనిపించలేదు. క్యూరియాసిటీ భయం కన్నా ఎక్కువయింది. మళ్ళీ అదే ట్రాక్కి వెళ్ళాను. మళ్ళీ అదే వైట్ ఫిగర్. ఆమె హెడ్ స్లోగా నా డైరెక్షన్లో తిరిగింది. నన్ను చూడలేదు, నన్ను వినలేదు. బ్రోకెన్ ఫోన్ స్క్రీన్ ఆన్ అయింది. రికార్డింగ్లో ట్రైన్ హార్న్, బ్రీదింగ్. మెసేజ్ ఫ్లాష్ అయింది, నువ్వు నన్ను చూశావు, ఇప్పుడు నన్ను మర్చిపోకు. బ్రోకెన్ ఫోన్ రికార్డింగ్ని మళ్ళీ విన్నాను. ట్రైన్ హార్న్, హెవీ బ్రీదింగ్. ఒక అమ్మాయి వాయిస్, అమ్మా. ఆ సింగిల్ వర్డ్ వినగానే నా హార్ట్ హెవీ అయింది. లోకల్స్ నుండి ఫుల్ స్టోరీ తెలిసిందే. ఆ గర్ల్ ఎగ్జామ్ టెన్షన్లో ఫోన్ మాట్లాడుతూ ట్రాక్ క్రాస్ చేస్తుంది. హెడ్ ఫోన్స్ వల్ల ట్రైన్ సౌండ్ వినిపించలేదు. లాస్ట్ మూమెంట్లో హెల్ప్ కోసం ట్రై చేసింది, కానీ లేట్ అయిపోయింది. ఆ రాత్రి మళ్ళీ ఆమె కనిపించింది, కానీ ఈసారి భయం కన్నా ఆమె పెయిన్ ఎక్కువ అనిపించింది. ఆమె ఐస్లో ఫియర్ కాకుండా హెల్ప్ కోసం వెయిట్ చేసిన ఫీలింగ్. నేను ఫోన్ రికార్డింగ్ని ఆ యాక్సిడెంట్ స్పాట్ దగ్గర ప్లే చేశాను. స్మాల్ క్యాండిల్ లైట్ పెట్టి సైలెంట్గా నిలుచున్నాను. విండ్ సడన్గా కామ్ అయింది. అట్మాస్ఫియర్ పీస్ఫుల్గా మారింది. ఆమె స్లోగా స్మైల్ చేసింది. ఫస్ట్ టైం ఫియర్ లేకుండా కనిపించింది. బాడీ స్మోక్ లాగా డిజాల్వ్ అయ్యి ఫాగ్లో కలిసిపోయింది. ఆ తర్వాత ఆ ట్రాక్లో గోస్ట్ సైటింగ్స్ ఆపయ్యాయి. కానీ కొన్నిసార్లు రాత్రి లేట్గా వెళ్ళినప్పుడు దూరంలో ఒక అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది, థ్యాంక్ యూ.